మరిన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఎండు రొయ్యలు చేసుకోవడానికి ఫస్ట్ ఇలా తలకాయలు కాళ్ళు తీసేసి శుభ్రం చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక స్టవ్ పెట్టుకొని ఈ స్టవ్లో ఎండు రొయ్యలను ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా వేడి చేసుకోవాలి. ఇలా వేడి అయ్యాక కొద్దిగా నీళ్ళల్లో వేసుకోవాలి, నానబెట్టుకోవాలి. ఈ ఎండు రొయ్యలకున్న ఇసుక అంతా ఒక 2 నిమిషాలు ఇలా నూనెలో నీళ్ళల్లో నానాలి. వీటికి ఉన్న ఇసుక అంతా రాలి నీళ్ళల్లో పడిపోతుంది. ఇప్పుడు టమాటా రొయ్యల కూర చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. రొయ్యలు టమాటా కూరలా కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, మెంతి కూర, ఇలా మెంతి కూర కొద్దిగా గోలినాక అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకున్నాక ఇలా ఆ ఎండు రొయ్యలను నీళ్ళల్లో నానబెట్టిన దాన్ని ఇలా తీసి కడుగుకొని ఇప్పుడు నూనెలో వేసుకోవాలి. ఇసుక వెళ్ళిపోతుంది. ఇలా ఇలా నూనెలో గోలిన తర్వాత
సరిపడా పసుపు, సరిపడా ఉప్పు, ఇప్పుడు టమాటా ముక్కలను వేసుకోవాలి. మూత పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత టమాటా ఇట్లా మక్కనివ్వాలి. ఇప్పుడు కారం వేసుకోవాలి, సరిపడా కారం, ఇలా నూనె పైకి తేలినాక ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది రొయ్యల టమాటా కూర రెడీ. మరిన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.